మన మందిరానికి వచ్చే ఒక సహోదరులు ఉన్నారు. మందిరానికి రాకముందు భయంకరమైన పచ్చి తాగుబోతును, విపరీతంగా తాగేవాడంట. మేడ్చల్ నుంచి ఆదిలాబాద్ వరకు నేను వెళ్ళనటువంటి వైన్ షాపు లేదు, కూర్చున్నటువంటి దాబా లేదు, అందరూ తెలిసింది, అందరూ నాకు పరిచయస్తులే అన్నాడు. చాలా వైన్ షాపులో ఖాతాలు పెట్టుకునేవాడంట పెద్దన్న. అసలు మహావిచిత్రం ఏంటో తెలుసా, ఈ సుభాష్ నగర్ దగ్గరికి వెళ్ళి తాగుదామని చెప్పేసి దుకాణంలో కూర్చున్నారంట. ఓ పెద్ద ఆయన చాలా జాగ్రత్తగా వీళ్ళని చూస్తూ ఎవరికి ఎంత ముందు పోయాలో గ్లాసుల కొలతల ప్రకారం ఓ పెద్ద ఆయన పోస్తున్నాడంట. కొంతమంది దాంట్లో పెద్దలు పోస్తా ఉండేసరికి తాగిన తర్వాత చివరి వరకు వచ్చిందంట. అప్పుడు కూర్చున్నటువంటి వీళ్ళకి ఆ పెద్ద ఆయన పోసి ఇట్లా చూసేసరికి ఆ బొద్దు ఇంకో బల్లె ఉందంట. ఇట్లా బల్లిని చూపించి, బాబు ఇదే మన జీవితానికి ఆఖరి మందు, తాగినంత దీన్ని తాగేండ్రా, బల్లిని తీసి పడేస్తాను, దీన్ని తాగండి, మూడు బాటిల్ తాగండి, ఇదే మన జీవితానికి చివరి రోజు అనేసరికి వాళ్ళు అన్నారంట, ధైర్యం వచ్చిందన్న నీ మాటతో మాకు ధైర్యం వచ్చింది, సస్తామేమనే బాధతో తాగుదాం. చూడండి ఎంత అద్భుతమైన విషయాల్లో తాగుబోతులు. ఆయన అనుకున్నాడంట, ఇన్ని ఖాతాలు నాకున్నాయి, ఇంతగా ప్రపంచనంగా నేను తాగేస్తున్నాను, బల్లిపట్ట తాగిన నాకేం కాలేదు, తాగుబోతులు మేము, నిజంగా ఇంత భయంకరమైన తాగుబోతనం నుంచి నాకు విడుదల కలుగుద్దా, ఇది లేకుండా నేను బ్రతకగలుగుతానా అని అనుకున్నాడంట ఆయన. పిల్లలారా, అద్భుతం ఏంటో తెలుసా, దేన్ని విడవలేను, ఏది నన్ను విడిచిపెట్టదు, ఏది లేకుండా బ్రతకలేనని ఏ పాపం గురించి ఆయన అనుకున్నాడు. అద్భుతం, క్రీస్తు కృప ప్రత్యక్షమైనది, మరణ సంబంధమైన పాపం నుంచి విడుదల కలుగు చేసి జీవప్రాప్తిని చేసింది. ఎప్పుడైతే ప్రభు యొద్దకు వచ్చాడో ఇక తాగుడు వద్దన్నాడో, లోక సంబంధమైనది వద్దన్నాడో, ఈరోజు ఆ బిడ్డ జీవితం ఏంటో తెలుసా, చక్కని బిడ్డనిచ్చాడండి. అన్నగారికి పరిచర్యకు వచ్చినప్పుడు గుర్రంలాగా పరిగెడతాడు వాడు. మంచి పరిచర్య చేసేటువంటి తమ్ముడు, చక్కగా చదువుకుంటున్నాడు, అప్పుల సమస్యలన్నీ తీరిపోయాయి, సొంత గృహం ఇచ్చారు. ఈ రోజున సంఘములోనే బలమైన స్తంభముగా బిడ్డ నిలవబడ్డాడు. ఏది పోగొట్టుకున్నది లేదో. ఎప్పుడైతే కర్మేలు అనుభవానికి వచ్చాడు కదా, ఇప్పుడు ఆయన అంటున్నాడు ఏంటి తెలుసా, వృద్ధే కానీ తరుగుదల లేదు, సంతోషమే కానీ, నోటి నిండా నవ్వే కానీ, ఏడుపు కన్నీరు నా దేవుడు కొట్టివేశాడు.